ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్నం వేళ పరిశుద్ధ బలలో ప్రవేశించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండ పుస్తకం 47వ అధ్యాయం 28వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మన ముందుకు తీసుకురాబడుతూ వస్తుంటున్నాం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నాయన నీకు కటాక్షమునట్లా దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాయన దయను నమ్మకమును కనిపించము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నేను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసిందిరన్ను. మరి అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపు మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పరిధిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం మీ భోజనం పిమ్మటాన్ని పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములను క్రొత్త నిబంధన, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాను. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికిన తరువాత తాను చనిపోయే ముందు తన కుమారుడైన యోసేపుతోటి ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము 29 వచ్చిన లాస్ట్ భాగంలో, 30 వచనంలో నన్ను నా పితరులతో కూడా పండుకున్నట్లు పాతి పెట్టము. ఒకటి నువ్వు చెయ్యొద్దు, ఒకటి నువ్వు చెయ్యి. ఒకటి ఇట్లా చెయ్యొద్దు, రెండోది ఎలాగైనా చెయ్యి. యేసుప్రభువారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో చేయవలసినవి చేయకూడనివి చాలా చెప్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 6-7 అధ్యాయాల్లో ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా చెయ్యొద్దు అంటూ 6వ అధ్యాయము ఆఖరి వచనంలో అనగా 33వ వచనంలో ఇట్లా అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి 33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడి, రేపటి గురించి చింతింపబడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఆనాటికి చాలు. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యండి. మీరు వెతకండి ఆయన రాజ్యాన్ని, నీతిని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏమి? ఆహారము, వస్త్రము, ధనము, రకరకాలవి. చెప్పాలంటే ఎన్నో చెప్పాడు. అదే 5వ అధ్యాయం 20వ వచనం, శాస్త్ర నీతి కంటేను పరిచయాల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు మీతో చెప్పుచున్నాను. అంటే మీరు శాస్త్ర నీతి కంటే పరిచయాల నీతి కంటే అధికము అవ్వాలి. వాళ్ళు ఏంటంటే తమకు తామే నీతిమంతులు అనుకుంటారు. అందువల్ల మరి ధర్మశాస్త్రాన్ని ఏదో నెరవేర్చుతున్నాను అనుకుంటా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నేను చెప్పింది చేయండి. అందుకని అక్కడ యోసేపు అంటున్నాడు 47వ అధ్యాయము 31వ వచనంలో,
అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదను. నేను నీ మాట చొప్పున చేస్తాను. నువ్వేదైతే నాకు ఆజ్ఞాపించావో అది చేస్తా. తూచే తప్పకుండా చేస్తా. నీతో ప్రమాణం చేస్తా. ఈ ఉదయకాలపు వేళ బల్ల లేక ఆయన శరీరం రక్తం అలాంటి హెచ్చరికను మనకిస్తాం. అది చెయ్యొద్దు, ఇది చెయ్యి. నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు అని చెబుతూ ఉంటే వెతకడానికి ఇష్టపడదా? దాదాపుగా 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి యాకోబు తను చెబుతున్న మాట ఏంటంటే, నన్ను ఐగుప్తులో పాతి పెట్టద్దు. 17 సంవత్సరాలు వాస్తవంగా చెప్పాలంటే 47వ అధ్యాయంలో 9వ వచనంలో 8వ వచనంలో ఫరో అడుగుతున్నాడు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు 9వ వచనం, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితంగానే ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలోనూ వారు జీవించిన సంవత్సరంలోని కాలేదు. 130 సంవత్సరాల జీవితాన్ని తాను ఏమంత కష్టంగా ఎంచుకోవట్లా. ఎందుకంటే నా పితరులందరూ ఈ మార్గంలోనే వెళ్ళారు. నా పితరులు వెళ్ళే మార్గంలోనే నేను కూడా వెళ్తా ఉన్నాను. నాకంటూ క్రొత్త మార్గం ఏమీ లేదు. నాకంటూ తెలియని మార్గం ఏమీ లేదు. నాకు నా పితరులన్నీ మార్గాలన్నీ చెప్తూ వచ్చారు, నేర్పిస్తూ వచ్చారు, బోధిస్తూ వచ్చారు. యాకోబు తండ్రి ఇస్సాకు ఏ మార్గంలో వెళ్ళాడో తెలుసు. ఇస్సాకు తండ్రి అబ్రహాం ఏ మార్గంలో వెళ్ళాడో తెలుసు. అబ్రహాము తండ్రి తెరాహు ఎలాగ వెళ్ళాడో తెలుసు. వాళ్ళందరి మార్గాలు తెలుసు. ఇంకా నోవాహు, ఆనోహు, వీళ్ళందరి మార్గాలు తెలుసు. అందరు వెళ్ళిన మార్గాల్లో నుండి నేను వెళ్తున్నా. కాబట్టి నాకు దుఃఖసహితంగా ఉన్నట్టుగా కనపడినా నా పితరులు యాత్ర చేసిన దినములన్నీ అన్ని కాలేదు. వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదు. చాలా సంవత్సరాలు, కొద్ది రోజులేనాయి. 130 సంవత్సరాలు ప్రత్యేకంగా నా పితరులు ఒక్కొక్కరు 9 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు. వారితో పోల్చుకుంటే నా జీవితం పెద్ద జీవితమే కాదు అని ఫరోతో చెప్పినటువంటి యాకోబు ఇప్పుడు అన్నాడు, నన్ను ఐగుప్తులో పాతి పెట్టద్దు. 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 17 సంవత్సరాల కాలంలో ఐగుప్తు యొక్క చరిత్ర అంతా కూడా తన మనసులో ఒక ఉన్నతమైన విధానంలో రూపించుకుంటూ వచ్చాడు. భవిష్యత్తులో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, పూర్వకాలం ఎలా ఉంది, ప్రస్తుత కాలం ఎలా ఉంది, భవిష్యత్ కాలం ఎలా ఉండబోతుంది అని తాను బాగా ఎరిగిన వాడే అన్నాడు, నన్ను ఐగుప్తులో పాతి పెట్టద్దు. ఇప్పుడు ఐగుప్తు ఏం చూపిస్తా ఉందంటే లోకాన్ని చూపిస్తా ఉంది. ఐగుప్తు ఏం చూపిస్తా ఉందంటే మానవ ఇచ్ఛలు, కోరికలు, తలపులు చూపిస్తా ఉంది. ఐగుప్తు ఏం చూపిస్తా ఉందంటే పరిసంపన్న రాజ్యానికి అడ్డుగా కనపడుతుంది. హక్కును కోల్పోయేవారుగా చేస్తుంది. ఎట్లా రండి, ఆదికాండ పుస్తకం 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిది కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి బాహ్యమైన సౌందర్యం, బాహ్యమైన శరీర ఇచ్చడు, బాహ్యమైన శరీర కోరికలు కలిగిన వారు ఐగుప్తీయులు. అదే ఒకవేళ అబ్రాహాము తర్వాత తరానికి చెప్పుండొచ్చు, ఇస్సాకు చెప్పుండొచ్చు. అయితే ఇస్సాకు 26వ అధ్యాయంలో కూడా తనకి ఇదే పరిస్థితి వచ్చింది. కానీ ఈసారి తాను ఉన్నది ఎక్కడంటే ఐగుప్తులో కాదు, కానీ ఐగుప్తులో నుండి వెళ్ళి దాదాపుగా అలాంటిదే గెరారు దేశంలో ఉన్నాడు. గెరారు దేశంలో అక్కడంతా కూడా ఫిలిస్తీను, ఐగుప్తీయులు వీళ్ళందరూ ఒకే కోవకు చెందినవాడు. అక్కడ కూడా చాలా కాలం ఉన్నప్పుడు అక్కడ కూడా చూసి ఆ మనుషులు 6వ వచనం, ఇస్సాకు గెరారులో నివసించను,
ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పిన ఎందుకనక రిబకా చక్కని కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుదరేమో అనుకుని తన భార్యను చెప్పుటకు భయపడింది. కాబట్టి ఈ ఐగుప్తీయులు, ఈ గెరారు వారు, ఈ ఫిలిస్తీన్లు వీళ్ళందరూ కూడా లోకం భయపెట్టిస్తుంది, బలవంత పెడుతుంది, బాహ్యమైన సౌందర్యాన్ని చూసి పొగుడుతా ఉంది. బలంగా కనబడేవారంటే, బాహ్యమైన ఐశ్వర్యవంతులంటే, బాహ్యంగా స్థితిగతులు కలిగిన వారంటే, బాహ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి కులము స్థలము కలిగిన వారంటే పొగిడేదిగా కనబడుతుంది లోకం. అందుకనే ఈ లోకంలో నన్ను ఉంచొద్దు అంటున్నాడు. ఈ పరిస్థితి నాకు వద్దు అంటున్నాడు యాకోబు. స్నేహితుడా, ఉదయకాలపు వేళ నీకు పొగిడేవాళ్ళు కావాలా? బలవంత పెట్టేవాళ్ళు కావాలా? బాహ్యమైన అలంకారము, సౌందర్యము, బలము కలిగిన వారు కావాలా? ఒకవేళ అలాగ దాన్ని ఆశించినట్లయితే నీవు ఐగుప్తులో ఉన్న సంగతి గుర్తుపెట్టుకో. ప్రభులో లేవు, ప్రభు ప్రజలతో లేవు, ప్రభు యొక్క పరిశుద్ధతలో లేవు, ప్రభు యొక్క విశ్వాసతలో లేవనే సంగతిని అదే కాలంలో జ్ఞాపకం చెప్పబడుతూ వస్తుంటున్నాం. దాని నుండి నువ్వు బయటకు రావాల్సిన అవసరం గురించి యాకోబు నీకు నాకు మనకి హెచ్చరిక చేస్తాను. నన్ను వద్దు. చూసా 17 సంవత్సరాల కాలంలో ఏ మాత్రము దానిలో వాంఛిత నాకు కనపడలేదు. ఒక మాటలో చెప్పాలంటే శరీర కోరికలు, శరీర వాంఛలు, శరీర తత్వాన్ని కోరుకున్నాం. అందుకనే లోతు గురించి రాయబడింది సొదొమ గొమొర్రా ఇదంతా వాటికి సంబంధించిన దేశాలు. వాళ్ళు సొదొమ మనుషులు బహు దుష్టులు అని అంటారు. 18వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయం 19వ అధ్యాయము 4వ వచనం. వారు పండుగ పట్టణం అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆయన్ని చుట్టువేసి లోతును పిలిచి, రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని వారితో చెప్పారు. అంతకుముందు రాయబడింది 13వ అధ్యాయంలో వారి గురించి ఏమని రాయబడిందంటే 13వ అధ్యాయము 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. అందుకనే బాలురు, వృద్ధులు అందరూ వచ్చిన అందరూ చుట్టుముట్టారు. అంతేకాదు ఈ అబ్రహాము మొదటి సంతానమైనటువంటి ఇష్మాయేలు, ఐగుప్తురాలైనటువంటి హాగరు యజమాని దృష్టికి కంటకరాలు. యజమానుని ఇంటికి మరి ఎంతో నష్టం తీసుకొచ్చేది. దాసిగా వచ్చి యజమానురాలుగా ఉండాలనే తత్వం ఐగుప్తుల యొక్క ఆశ. దాసిగా వచ్చినప్పుడు దాసి పని చేస్తే బాగుండేది, కానీ యజమానురాలుగా చేయబడాలనే ఆశ. అనగా ఐగుప్తుల యొక్క తత్వం దుష్టులు, యెహోవా దృష్టికి పాపులు. ఒకవేళ యజమానుడే అడిగినా యజమానురాలతో మాట్లాడి, ఏందమ్మా ఇది న్యాయమా అని ఒక భయంకరమైనటువంటి సంతతిని లోకానికి ఇవ్వకుండా ఉండాల్సిన అవసరత కలిగిన పరిస్థితి. కానీ నాడు ఇష్మాయేలు దేవునికి విరోధమైనటువంటి ప్రజలుగా, దేవుని పరిశుద్ధతకు ఆటంకం కలిగించే ప్రజలు. అందుకనే ఈనాడు అరబ్ కంట్రీస్ అన్నింటిలో చూస్తే ఒక్కొక్కడు బహుభార్యాలు, విస్తారమైన పాపపు సంతతి కొరకై అపేక్ష కలిగే ప్రజలు దాసిగా వెళ్ళిన వారితో కూడా వారి జీవితాలను కొనసాగించాలని దుర్మార్గత కలిగినటువంటి జీవితాలు కలిగిన. కాబట్టి ప్రియమైన స్నేహితుల సోదరులు ఈ కాలంలో జ్ఞాపకం చేయాల్సిన వారు దుష్టులు,
వారు అన్యాయస్తులు, వారు పాపులు. అందుకే నాకు ఆ స్థానం వద్దు అని యాకోబు చెప్పగలుగుతా వస్తా ఉన్నాడు. సౌందర్యాన్ని చూస్తారు, పొగుడుతారు, తద్వారా పాపపు జీవితానికి వారు అంకితమైపోతారు. వృద్ధాప్యంలో ఉండి కూడా ఆత్మీయమైనటువంటి నేత్రాలతో తన పితరులు అబ్రహాము, ఇస్సాకులు అనుభవించినటువంటి సంగతిని తన మనసులో నెమరు వేసుకుంటూ వచ్చినారు. ఆదికాండం 40వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఓ అద్భుతమైన రహస్యం ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. ఆదికాండం 40వ అధ్యాయము 3వ వచనం, వారిని చెరసాల్లో ఉంచుటకై రాజ సంరక్షకు సేనాధిపతికి అప్పగించను. అది ఏసేపు బంధింపబడిన స్థలం. పానదాయకుడు భక్ష్యకారుల్ని తీసుకొచ్చి ఏసేపు బంధించినటువంటి స్థలంలో పెట్టాడు. అంటే ఏసేపు బంధించబడిన స్థలం ఏంటంటే ఐగుప్తుకు సంబంధించిన వారికి ఎవరికైనా సరే నష్టం కలిగితే వారికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఉంది, జైలు ఉంది. మనం ఎరుగుతాం 39వ అధ్యాయం 1వ వచనం, యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి ఫోతేఫు అన్న ఒక ఐగుప్తీయుడు, ఐగుప్తీయులకు నష్టం కలిగించే వారికి ప్రత్యేకమైన చెర ఉంది. అక్కడే తీసుకొచ్చారు పానదాయకుడు పక్షం. అందరికి అలా ఉండదు. ఒక్కొక్క క్రైమ్కి ఒక్కొక్క సెల్ ఉంటుంది. కానీ ఐగుప్తీయులకు సంబంధించినటువంటి నష్టం కలిగించారంటే ఖచ్చితంగా వాళ్ళు. అందుకనే ఈ పానదాయకుడు భక్ష్యకారుడు కూడా ఫరోకి గత దినాల్లో నష్టం కలిగించిన వాడు. అందుకనే అక్కడ రాయబడిన మాట 41లో, అటుపిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తన ప్రభు అయిన ఐగుప్తు రాజులో తప్పు చేసింది. అంటే ఐగుప్తీయులకి ఏదైనా నష్టం కలిగించారంటే వాళ్ళకి ప్రత్యేకమైన చర్మ, అందరిలో జంటలుగా పెట్టరు. అంటే నేనంటాను, మంచి చెడ్డం విచారణ చేయకుండా కఠినమైన కఠోరమైన బహు కర్కటమైన బహు వేదనకరమైన ఉక్రోషముతో కూడిన ఉద్వేగముతో కూడిన స్థలములో ఉంచారు. ఒకవేళ ఈ అనుభవాన్ని కానీ ఒకసారి ఊహించుకుంటే, రోజు వచ్చి వాడు చేయని నేరాన్ని గుర్తు చేస్తూ మానసికంగా హింసిస్తాడు. ఒకవేళ ఐగుప్తు రాజు కనుక వాడు కొట్టండి రా అంటే వచ్చి ఏమీ చెప్పా పెట్టకుండా కొరడాలతో నానా హింస పెట్టి వెళ్ళిపోతా ఉంటారు. వస్తారు, తలుపు తెస్తారు, ఇంకంతే. ఇక ఏమి సంభాషణ ఏముండదు. కొరడాలతో కొట్టడం లేకపోతే కత్తులతో కోయటం, ఏదైతే తనకు ఆజ్ఞాపింపబడిందో ఆ యొక్క అనుభవంతో కూడా తాను అక్కడ రుచి చూడడానికి. ఎంత బహు కఠినమైన వాతావరణం. మిగతా వాళ్ళకంటే కూడా వీళ్ళకి నేను అనుకుంటాను 700, 300 ప్రతిదండన ఎక్కువగా ఉంటుంది. కానీ వెరుగుదాం. దానియేలు కాలంలో దానియేలును సింహాల బోర్లో పడవేసినప్పుడు అది రాజుకు సంబంధించిందే. షడ్రకు మేషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసినప్పుడు అది రాజుకు సంబంధించిందే. రాజుకి ఐగుప్తులు కానీ కోరేషు వారు కానీ ఎవరు కానీ ఏ ప్రభుత్వానికి చెందిన వారైనా, మాదియా పారసిక ఏ దేశానికి చెందిన వారైనప్పటికీ రాజుకు సంబంధించిన చెర వేరే ఉంటుంది, కఠినమైన శిక్ష వేరే ఉంటుంది. అందుకనే వాళ్ళకి 700 ఎక్కువ మంట చేయమన్నారు అగ్నిగుండం. ఆల్రెడీ అప్పటికే అది అగ్నిగుండం, మళ్ళీ దాన్ని 700గా చేయమన్నారు.
దానికి సంబంధించిన ఆయిల్ కానీ కట్టెలు కానీ ఎక్కువ వేసి వంట ఎక్కువ అప్పుడు పడేశారు. పిల్లలు జ్ఞాపకం చేస్తే ఐగుప్తీయుల యొక్క చెర చాలా తీక్షణమైంది, కఠినమైంది, కఠోరమైనది, కర్కశముతో కూడింది, కఠినమైనది. ఒకవేళ ఎన్ని రాస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనం దలుచుకుంటామని భయపడతామని రాయలేదో ఏమో తెలియదు, కానీ అది యేసేపును బంధించిన స్థలం అని రాదు. పర్టికులర్గా యేసేపుకు ఒక ప్రత్యేకమైన స్థలం. అది రాజుకు విరోధంగా జరిగిన, రాజ సంరక్షక సేనాధిపతికి జరిగిన, లేదా రాజుకు సంబంధించిన పరివారానికి జరిగిన ఏదైనా కానీ జరిగితే వాళ్ళకి సపరేట్గా ఉంచి మనం వెలుగుదము. ఇర్మియాను మరి కఠినమైన చెరలో పడేసినారు, క్లేశాన్ని పెట్టిన, బురదలో పడవేసినారు, గుంటలో పడవేసినారు. ఇవన్నీ కూడా రాజులకు సంబంధించిన పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా యాకోబు తన జీవితంలో రుచిస్తూ వచ్చినాడు. అందుకే వద్దు వద్దు, అది నాకొద్దు, ఈ ఐగుప్తు నాకు. నీతి న్యాయం ఎరగనటువంటి వారు, శాంతి సమాధానం ఎరగని వారు, నిజమైనటువంటి పవిత్రతకు పరిశుద్ధతకు తావివ్వని వారు యేసేపు ఎందుకు పడేశారు? అపరిశుద్ధుడా? కాదే. పవిత్రత అపవిత్రత ఏమాత్రం ఎరగనటువంటి వారు. ఒకవేళ అదే నీతి న్యాయం గురించి జడ్జిమెంట్ చేస్తే యేసేపును ఫతేఫర్ భార్యను అక్కడ పెట్టి గంటల తరబడి విచారణ చేయొచ్చు. ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవచ్చు. ఏ విచారణ చేయకుండా నిష్కారణముగా చెరసాలలో పడవేయబడినటువంటి పరిస్థితి. స్నేహితుల సహోదరి, ఇదంతా కూడా మనం ఎరిగితే ఇది చాలా భయంకరమైంది. మరి అదే సమయంలో అవసరమైతే మొత్తం ఆయన చేతికి పెడతారు. రేపొచ్చి మొత్తం ఇదంతా నువ్వే చూడాలి అంటే చేయాలి. మళ్ళీ ఎల్లుండొచ్చి ఇరగొడుతుంటే భరించాలి, దూషిస్తుంటే భరించాలి, అవమానపరుస్తుంటే భరించాలి. 2 ఏళ్ళు పాననాయకుడు భక్షకారులు వెళ్ళిన తర్వాత కూడా 2 ఏళ్ల పాటు అదే చెరలో ఉన్నటువంటి స్నేహితుడ సహోదరి, ప్రాతకాలపు వేళ ఇదంతా భయంకరమైనటువంటి విధానం వచ్చింది. ఐగుప్తు అలాంటిది. అంతేనా? రండి, నిర్గమాకాండ పుస్తకం 3వ అధ్యాయం. అనేక పర్యాయాలు మనం ఎరిగినట్లుగా ఉండినప్పటికీ మరలా మరి వీటిని మనం నెమరు వేసుకోవడం ద్వారా ఎంతో బలమైనటువంటి దీవెనకు, ఆశీర్వాదానికి మనం పాత్రలుగా ఎంచబడతాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 10వ వచనం. వారు విస్తరింపకుండానట్లును మనము వారి ఎడల కుయుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదలేము అను. ఐగుప్తును పరిపాలించే కొత్త రాజు ఫారో వచ్చి అంటున్నాడు, వీళ్ళు బాగా విస్తరిస్తున్నారయ్యా, మనకంటే విస్తారముగా బలిష్టంగా ఉన్నారయ్యా, ఈ జనం పుట్టడమే చాలా స్ట్రాంగ్ గా పడుతున్నారు. అంటే ఎలాంటి ఎంక్వైరీ చూడు, పుట్టిన పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఈ రాజు ఎంత దుర్మార్గుడు. వార్త వచ్చింది, సార్ హెబ్రీ శ్రీ కందండి ఒక వ్యక్తిని. కంద ఏంటో ఆడపిల్ల మగపిల్లడు? మగపిల్లడా? ఎట్లా ఉన్నాడు రా వాడు? చాలా బలంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, పుట్టినరోజు నుండే గంతులేసి అంత శక్తివంతంగా కనపడుతున్నాడు. మళ్ళా 2 రోజుల తర్వాత మళ్ళా న్యూస్, అయ్యా ఈసారి బెన్యామీను గోత్రం నుండి పుట్టాడండి. ఈ రోజున షిమేరు గోత్రం నుండి పుట్టాడు.
రూబేను గోత్రంలో పుట్టాడండి. రోజుకొకడు వస్తున్నాడు, ఒక వార్త తీసుకొస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏమైపోతున్నారు? పెరుగుతున్నారు, రోజు రోజు పెరుగుతున్నారు. ఒక ఆలోచన వచ్చింది, మరి వీళ్ళు ఇట్లా వదిలితే యుద్ధము కలిగినప్పుడు శత్రువులతో చేరి మనతో కూడా వీళ్ళు యుద్ధముగా చేస్తారేమని వారి ఎడల మనము వారి ఎడల యుక్తిగా జరిగించదు అని చెప్పి కాన్పు పీటల మీదే మగవాడైన నిన్ను చంపుడి, ఆడుదైన బ్రతుకుడని ఆజ్ఞ జారీ చేశాడు. ఇవన్నీ కూడా యాకోబు తర్వాత జరిగినట్లుగా కనపడినా యాకోబుకి వారి యొక్క మైండ్ సెట్ తెలుసు. 17 సంవత్సరాల కాలంలో చూస్తా వచ్చాడు. 17 సంవత్సరాల కాలంలో రూబేనును పుట్టడం చూశాడు, బెన్యామీనును పుట్టడం చూశాడు. అందరూ చూస్తున్నాడు. చూసినప్పుడు రాజు యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. వాస్తవంగా చూడాలంటే వీళ్ళు యేసేపుని బట్టి మంచి దేశంలో ఉంచినా, మంచి ఇంట్లోనే ఉంచినా, మంచి స్థలంలో ఉంచినా, మేత కలిగిన భూమిని వాడికి ఇచ్చినా, వాళ్ళ విస్తరణ మాత్రము ఐగుప్తు రాజులో ఎంతో కొంత కలవరాన్ని కలిగి ఉన్నట్లుగా చూశాడు. ఒకవేళ మంద దృష్టి కలిగిన వాడిగా కనపడిన లాస్ట్గా 140 సంవత్సరం దాటిన తర్వాత చివరి 7 సంవత్సరాలు ఒకవేళ దూర దృష్టి మంద దృష్టి కలిగిన వాడిగా లేదని కలిగిన వాడిగా కనపడిన 10 సంవత్సరాలు పక్కాగా చూస్తూ వచ్చాడు. ఐగుప్తును చూశాడు, టాప్ టు బాటం చూశాడు, నలుదిశలు చూస్తా వస్తున్నాడు. అక్కడ చూస్తే ఒకడు వెళ్ళాడు. అయ్యా అకౌంట్ చూడగానే చూస్తానే ఉండగానే ఒకడు వెళ్ళాడు. ఏందమ్మా డెలివరీ అయిందంటగా మీ మనవరాలు మగ పిల్లడు ఆడుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేయండి మగ పిల్లడు ఐగుప్తు దగ్గరికి తీసుకురా, రాజు దగ్గరికి తీసుకురా. అయ్యా యేసేపుని బట్టి ఏం చేయలేకపోతున్నావు వాళ్ళకి. సరే చూద్దాం, యేసేపు మనకు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు, అయితే వీళ్ళే పెరిగిపోతున్నారు. ఐగుప్తుల కంటే వాళ్ళే బలమైన వాళ్ళకి అయిపోతున్నారు. సో ఇలాంటి తత్వాన్ని యాకోబు పరీక్షిస్తూ వచ్చినాడు. అదే నిర్గమాకాండములో ప్రత్యక్షంగా జరిగినట్లుగా కూడా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో అయితే ఐగుప్తుడిని చంపి వెళుతున్నప్పుడు మోషే విషయంలో 15వ వచనం, ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూశాను. అసలు వీడిని అసలు చంపేద్దాం, ఎందుకంటే పెంచాడు. ఇందాక యేసేపును బట్టి తన అన్నదమ్ముల కుటుంబాలను ఏమి చేయలేకపోతా ఎట్లా మౌనంగా ఉన్నాడో, ఇంతకాలము తన కుమార్తె పెంచుకున్న కారణం చేత మోషేను కూడా ఏం చేయలేకపోతున్నాడు. ఇప్పుడైతే ఇక కుదరదని ఏమై సరే చంపేయాలనుకొని డిసైడ్ అయిపోయాడు. స్నేహితుల సహోదరి, వాస్తవంగా చెప్పాలంటే మోషేని పెంచిన కాలంలో ఫరో కుమార్తెకు ఉన్నటువంటి ఘనత వేరు, ఫరో కుమార్తెకు ఉన్నటువంటి ఆధిక్యతలు వేరు. ఎట్లను చూసినా అమ్మా నీ కొడుకు యుద్ధశాలి, ప్రజ్ఞాశాలి, జ్ఞానవంతుడు, సకల విద్యా ప్రవీణుడు, తనకి ఇట్లా చెబుతుంటే అర్థమైపోతున్నామా, చెబుతుంటే ఎంత ఉప్పొంగట. కూతురుని బట్టి మోషేని ఏం చేయలేకపోయినా. స్నేహితుల సోదరి, ఈ ఉదయకాలం వేళ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సంగతులు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. అందుకే నాకొద్దు. అది బాహ్యమైన సౌందర్యం కలిగినది, అది కఠినమైన మనసు కలిగినది, అక్కడ క్రూరత్వం ఉంది, మరణం ఉంది, వేదన ఉంది. అది నాకొద్దు. 4వ అధ్యాయము 21వ వచనం లేకపోతే 18వ వచనం చదువుతాం. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇతరుల ఎద్దుకు తిరిగి వెళ్ళి, నీ సెలవైన నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల ఎద్దుకు మరలా పోయి వారి ఇంకా సజీవులో ఎన్నారో లేరో చూసేదమని నేను అతనితో చెప్పగా, ఇతరులు క్షేమంగా వెళ్ళమని మోషేతో అంతటా యెహోవా, నీ ప్రాణములు వెతికిన మనుషులందరూ చనిపోయింది కనుక ఐగుప్తులకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా,
దేవుడు మోషే అన్నాడు మామతోటయ్యా, నా పితరులు నా జనులు బ్రతుకున్నారు, సజీవులుగా ఉన్నారు, చనిపోయారు, చాలా సంవత్సరం అయిపోయింది నీ దగ్గరికి వచ్చి, 40 ఏళ్ళు అయిపోయింది. ఈ 40 ఏళ్ళు నీకు నీ మందను కాసుకుంటూ నీటిలోనే గడిచిపోయినాయి. ఇప్పుడు నా జనుల దగ్గరికి వెళ్తాను అంటే వెళ్ళి కూడా బాగా అన్నాడు. దేవుడు కూడా చెప్పాడు, నీ ప్రాణములు వెతికిన వారు మనుషులందరూ చనిపోయారు అంటే అప్పుడున్న ఫరో చనిపోయాడు, ఇప్పుడు వెళ్ళొచ్చు ఎరమని చెప్పాడు. కానీ వెళితే 21వ వచనం ప్రకారం అప్పుడు యెహోవా మోషేతో, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేటుకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయంను కఠినపరచదను, అతడు ఈ జనులను పోనీయడు. నిన్ను చంపాలనుకునే వాళ్ళందరూ చచ్చిపోయారు. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త రాజు వచ్చాడు, వీడి హృదయాన్ని కూడా నేను కఠినపరుస్తాను. వాడు కఠినుడే, నేను కఠినపరుస్తానంటే వాడి తత్వమే అదే చెప్పడానికి. తత్వం అది ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం. అయితే నేను చెప్పిన మహత్కార్యాలన్నీ కూడా నీకు చేయాలి, ఓర్చుకో. కాబట్టి మోషే ఐగుప్తులో ఓర్చుకుంటూ వచ్చాడు. ఇదంతా కూడా యాకోబుకి ముందుగానే తెలుసు. అక్కడ నుండి ఎంత ఓర్చుకోవాలో తెలుసు. ఎంత ఓర్చుకుంటే తప్ప బయటకు రాలేరన్న సంగతిని యాకోబు బాగుగా ఎదిగిన వాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. ప్రియమైన స్నేహితుల సహోదరి, ఈ ఉదయ కాలపు వేళ ఏమాత్రము కనికరము లేనటువంటి ప్రజలు ఐగుప్తులని ఒక్క మాటలో చెప్పటానికి యాకోబు సంసిద్ధపరచబడింది. దయాదాక్షిణ్యం లేదు, మంచి చెడ్డ లేదు, మానవత్వాన్ని ఎరగరు, ప్రేమతత్వం అసలు వారిలో కనపడదు. కాబట్టి వద్దు అనే మాట తాను బాగా ఎరుగుతుంది. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే సొలొమోను గురించి ఇట్లా రాయపడతా వచ్చింది. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. మోయాబీయులను, ఎదోమీయులను, అమ్మోనీయులను, సీదోనీయులను, హిత్తీయులను నీ జనులు మీ హృదయముల తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలు రాజులకు ఇక్కడ రాయబడిన మాట, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనులు, హిత్తీయులను జనులు మీ హృదయములను తమ దేవతలను త్రిప్పుతారు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరిశ్రమలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయంను త్రిప్పివేసి, ఐగుప్తీయులు రాజులంతా కఠినమైన వాళ్ళు, వాళ్ళ కుమార్తెలు కూడా అంతా మరి ద్రోహులు అనే సంగతిని జ్ఞాపకం. దేవుని నుండి మనసును త్రిప్పివేయగలిగినటువంటి విగ్రహారాధన సంబంధమైన మనసు కలిగినటువంటి స్త్రీ ఐగుప్తు. అందుకనే మనం పాడతాం, ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి, పాడైన కోరవు పాపంబు మాని విరాజిల్లు, పాడైన కోరవు పాపంబు మాని
విధేయుడై విరాజిల్లు సియోను పాటలు సంతోషము ఆడుచు సియోను వెళ్ళుదాం సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. కాబట్టి అది భయంకరమైన పాడైన లోకం, పాడైన హృదయం, పాడైన మనసు, పాడైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి కాఠిన్యమైన భూమి. అంతేనా? మొత్తం హృదయాలను త్రిప్పివేసినారు. భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి రాయబడి 4 సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యను అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యథార్థంగా కాకపోయేను. సొలొమోను అష్టారోతును సీదోను దేవతను, మిల్కోమును అమ్మోనీల హేమైన దేవతను అనుసరించిన ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లే యథార్థ హృదయముతో యెహోవాను అనుసరించలేదు. 7వ వచనం సొలొమోను కేమోషను మోయాబీల హేమైన దేవతకును, బేలేకును అమ్మోనీల హేమైన దేవతకును యెరూషలేము ఎదురున్న కొండ మీద బలిపీఠములను కట్టెను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బొల్లర్పించుచుండిన పరస్త్రీలను తమ భార్య నిమిత్తం అతడు ఇలాగున చేసింది. 1వ వచనం నుండి 8వ వచనం వరకు చూస్తే సొలొమోను చరమాంకం చివరి రోజులు ఇంత భయంకరంగా మిగల్చబడతా వచ్చింది. యెరూషలేమును నిర్మించిన వాడు, దైవ జ్ఞానముతో నింపబడిన వాడు, బలమైన శూరకార్యము చేసిన వాడు, స్నేహభావాన్ని కలిగిన వాడు, తండ్రి చిత్తాన్నంతా చేయడానికి ఇష్టపడిన వాడు, ఎవరు శత్రువులో చూసి శత్రువులను దూరపరిచిన వాడు, యెరూషలేమును కట్టిన వాడు. ఇప్పుడు యెరూషలేముకు ఎదురుగా దేవతలకు బలిపీఠాలు కట్టి బలర్పిస్తా కొండ మీద బలిపీఠాలు కట్టినాడు. యెరూషలేము ఎదుటినున్న కొండ మీద ఆపోజిట్ డైరెక్ట్ గా యెరూషలేము ఇక్కడ ఉంది. బలిపీఠం అమ్మోనీల దేవతకు మేలేకు దేవతకు బలిపీఠాలు ఎదురుగా కనపడుతున్నాయి. ఓ ఎంత భయంకరం ఇది! నేను అనుకుంటాను వాళ్ళు అంటారు, ఏమయ్యా యెరూషలేము అంత బాగా కట్టేవు కదా, దాని ఎదురుగానే మా గుడి కట్టు. యెరూషలేముకి వచ్చిన వాళ్ళందరూ ఈ గుడి కొడుతున్నారు. ఏమో ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో ఒకవేళ మరి ఆ ఎదురుగా ఉన్న కొండల్లో అవి మరుగైపోయినవో, మరి దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారో తెలియదు. కానీ దేవుని మహాకృపను బట్టి యెరూషలేము మాత్రము గొప్ప యాత్రాస్థలంగానే లోకంలో ప్రజ్వలిస్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, ప్రపంచం అంతటికి విలువైనది, శ్రేష్టమైనది, గంభీరమైనది దేవుని ఆలయాన్ని కట్టావు కదా, ఇప్పుడు దాని ఎదురుగా దేవత ఆలయాన్ని కూడా కట్టు. అక్కడికి వచ్చినోడు ఇక్కడికి రాగానే చూసి ఆ యెరూషలేములో ఉన్న మహిమంతా మర్చిపోవాలి. అక్కడున్న పరిశుద్ధత, అక్కడున్న దైవత్వం, అక్కడున్న ఆ ప్రార్థన భక్తి జీవితం అంతా మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఈ దేవతలు కోరుకున్న ధూపమన్నా పోయేసుకోవాలి. అంటే అక్కడికి వచ్చినోడు ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చినోడు ఆత్మీయంగా చచ్చిపోవాలి. అది ఆ రోజుల్లోనే వాడు కోరినటువంటి కోరిక కట్టాడు. సో ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేయ, అందుకనే ఇవన్నీ యాకోబుకు ముందే తెలుసు. ఎంత భయంకరమైన పరిణామం ఎదురు జరగబోతుంది అని ఎరిగిన. అంతేనా? చివరిగా ఇంకొక సంగతి చెప్పి ముగిద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనము 16వ వచనం లేకపోతే 14వ వచనం. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిష్యుడు తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి, ఐగుప్తులో నా కుమారుని పిలిచానని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబట్టు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తను అపహసించిన హేరోదు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని తాము జ్ఞానుల వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరం మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్ల వారందరినీ
వధించెను. ఇది యూదయలో ఉన్నటువంటి హేరోదు, యూదయ దేశమును ఏలే రాజు. ఈ యూదయలో ఆయన యేసుప్రభువు వారు పుట్టినట్టుగా కనపడిన ప్రవచనం నెరవేర్చుకోవడం కొరకై ఆయన ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఐగుప్తులో నుండి ఆయన బయటికి రావాలి. ఈ బయటకు వచ్చే లోపు ఈ ఫరో, ఈ హేరోదు రాజు లేకపోతే ఐగుప్తు ఫరో ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. చెప్పాడు, ఏమయ్యా ఏంటి సంగతి అంటే, లేరయ్యా నా దేశంలో కూడా ఎవరు పుట్టినట్టు లేరంటే, ఆ సకల ప్రాంతంలో రామాలోను అంగలార్పు ఆ ప్రాంతవంతులు ఎక్కడ మగపిల్లలను చంపేసాడు. అంటే సంగతి ఏంటంటే, ఇతడు ఐగుప్తుకి ప్రభు వెళ్ళమన్నాడు. యాక్చువల్గా యేసుప్రభు వారిని యేసేపును తీసుకొని వెళ్ళమన్నాడు. అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకటి ఈయనోటి ఎంతో కొంత ఐగుప్తు రాజుకి తెలిసే ఉండొచ్చు. ఇక్కడికి ఒక శిష్యుని కొత్తగా తీసుకొచ్చారు ఎవరు అని తెలిసిన వివరణ తనకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు తను చెప్పొచ్చు, అబ్బాయి ఐగుప్తు తప్ప మిగతా దేశంతో చంపేసుకొని ఎక్కడెక్కడ చంపేసుకుని మా దేశంకి రావద్దని యూదయ దేశపు రాజుతో అనొచ్చు. రామాలో అంగలార్పు మహారోదన ధ్వని ప్రాంతమంతా కూడా. అంటే ఇతడు ఎలాంటి కులుల్లో చూడు. ఒకవేళ ఇక్కడే కనుక రాజు ఉంటే ఆ రాజు గారి పెరిగితే నా మీద కూడా ఇద్దరికి వస్తాడని నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఉన్న తలంపు ఇక్కడ వరకు కూడా ఉంది. అందుకని యాక్సెప్టెన్స్ ఇచ్చేసాడు. ఎక్కడికైనా చంపేసుకోండి, ఏ రోజు రాజా నువ్వే కాదు ఫరోకి ఐగుప్తుకి ఫరోని నేను కూడా చెప్తున్నా పదా వెళ్దాం పదా అని ఒకవేళ ఇది కూడా సహకరించుంటాడేమో. ఎంత అయితే ప్రభు కాపుదల ఉంది, ప్రభు భద్రత ఉంది. అందుకని ఆయన ఎంతో చూడు అయిన తర్వాత ఇక్కడ 19 హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుతో ఐగుప్తులో యోసేపునకు స్వప్నం నీవు లేచి శిష్యును పెట్టుకొని ఇశ్రాయేలు దేశములకు అక్కడ దేవుడు ఎట్లా కాచాడు మనకు అర్థం కాదు. ఆ మర్మం ఏదో మనకు అర్థం కాదు. ఇశ్రాయేలు దేశానికి అక్కడ చూసిన ఘోషతో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభు భద్రం చేయబడుతూ వచ్చినాడు. ఇలాంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులన్నీ యాకోబు వెలుగుతూ వచ్చినాడు. అంటే లోకానికి రక్షకుడు యోధాల నక్షత్రం ఉదయించును. ఆ నక్షత్రాన్ని బట్టి మానవుని యొక్క ప్రాణాలు హరింపబడతాయి, సంహరింపబడతాయి. అందుకని ఐగుప్తులకు నన్ను పెట్టద్దయ్యా. రక్షకుడు ఎలా వస్తాడు, ఎలా భద్రం చేయబడతాడు అదంతా కూడా నేను మీకు వివరణగా చెప్పలేను. కానీ మానవుల రక్షణార్థ కొరకై ఈ యోధా వంశంలో నుండి, యాకోబు వంశంలో నుండి ఈ నక్షత్రంలోనే రక్షకుడు రాబోతున్నాడు. ఒకవేళ నందుగారు ఇక్కడ పెడితే ఇక్కడే పుట్టాడు అనుకొని మిమ్మల్ని కూడా ఇక బతకనాడు. ఐగుప్తులో యాకోబు సమాచేయబడ్డాడు కాబట్టి సంత కూడా ఐగుప్తులోనే ఉంటుంది. దాటిపోదని ఐగుప్తులో మీ ప్రాణాలకు క్షేమం ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు. పరమకాలానికి వాగ్దాన భూమి కొరకు ఉంటుంది. అక్కడ యోర్దాను దాటండి, ఎర్ర సముద్రాన్ని దాటండి, అరణ్య ప్రదేశంలో నుండి ప్రయాణం చేయండి. తద్వారా మీ కొరకు ఇవ్వబడినటువంటి ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకోండి. అంతేగాని ఇక్కడ మాత్రము. అందుకని యేసేపు కూడా అదే మాట అంటాడు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకొని పోండి అంటాడు. నిర్గమాకాండ పుస్తకం. ఆయన నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నన్ను బట్టి సాక్షాత్తంగా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి నా ఎముకని మీకు ఆధారపడ్డాడు. రండి వచనము నిర్గమాకాండము ఆదికాండము క్షమించండి ఆదికాండము ఆఖరి అధ్యాయం. ఆదికాండము ఆఖరి అధ్యాయం అనగా 50వ అధ్యాయము 22 వచనం. యేసేపు అతని తండ్రి కుటుంబం వారిలో ఐగుప్తులో నివసించిరి. యేసేపు 110 సంవత్సరములు బ్రతికెను. 24 వచనం. యేసేపు తన సహోదరులను చూసి నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశము మిమ్మల్ని తీసుకొని పోనని
చెప్పారు. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేసుకోండి. నన్ను కూడా ఇక్కడ సమాచారం, నన్ను కూడా ఇక్కడ సమాచారం. ప్రస్తుతం మీ మధ్యన ఉన్నాను కాబట్టి మరి శరీరము మరి బయటగా ఉండదు కాబట్టి ఊరికనే అట్లాగా సమాజ్ చేసి ఎముకలన్నీ ఏరేసేసాను. ఎంత గొప్ప మాట! నా ఎముకలన్నింటినీ ఏరుకోండి, మీతో కూడా తీసుకొని పోండి. అంటే దేవుని ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క డెక్కైనా ఐగుప్తులో మిగిలి ఉండడానికి వీలు లేదు అని చెప్పడానికి. ఎవరు ఒక్క డెక్కైనా మిగలదు అని మోషే ఐగుప్తు ఫరోతో చెప్పినట్లుగా ఎముకలు వెళ్ళిపోవాల్సిందే, నా బాడీ వెళ్ళిపోవాల్సిందే, నేను పాతి పెట్టద్దు. కనాను దేశానికి వెళ్ళి ముందుగా యాకోబుని పాతి పెట్టి వచ్చారు. అక్కడ చెప్పాడు, అడ్రస్ అంతా కూడా క్లియర్గా చెప్పాడు. 40 ఆదికాండ పుస్తకం 49వ అధ్యాయము చూడండి, వచనము 29. తరువాత అతడు వారిని ఆజ్ఞాపించు, నేను నా స్వజనతకు చేర్చబడుచున్నాను, హిత్తీయుడైన ఎఫ్రోను పొలం భూమి అందలి గుహలో నా తండ్రి అయితే నన్ను పాతి పెట్టుడి. ఆ గుహ కనాను దేశంలో మమ్మల్ని ఎదుర్కొన్న మక్పేల పొలంలో ఉన్నది. అబ్రాహాము దాన్ని ఆ పొలమును హిత్తీయుడకు ఎఫ్రోను యొక్క శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనను. అక్కడే వారు అబ్రాహామును అతని భార్య శారాను పాతి పెట్టిరి. అక్కడే ఇస్సాకు అతని భార్య రిబకాను పాతి పెట్టిరి. అక్కడనే లేయాను పాతి పెట్టింది. అంటే తన ఆశ ఏంటంటే నన్ను కూడా అక్కడికి తీసుకున్నాను. అందుకే ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే అందరూ ఒకే చోటకు పోతా ఉన్నారు, మా చోటకు పోతా ఉన్నారు. స్నేహితుల సోదరి, అదే కాలిపోయే వాళ్ళ జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటంటే నన్ను అక్కడ తీసుకోండి, నన్ను అక్కడ తీసుకోండి, నేను అక్కడికి వెళ్ళాలా. ఏసేపు అన్నాడు, నా ఎముకలు తీసుకొని ఇక్కడ ఏమి. ఇదే ఆశ ఆత్మీయంగా మనం కూడా కలిగి ఉండడం ద్వారా ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి, నీవు పిలిచిన పరమ కానాలకు వెళ్ళడానికి ఐగుప్తొద్దు, బాహ్యమైన సౌందర్యం వద్దు, కాఠిన్య హృదయం వద్దు, మరణ కాండం వద్దు, మరణ హోమం వద్దు, ఆత్మీయుల ఈ యొక్క భ్రష్టత్వం నాకు వద్దు, మార్గత వద్దు, నీకు ఏమైనటువంటి ఏ జీవితం నాకు వద్దు, నేను జ్ఞాపకం చేసుకుంటా, బల దగ్గర ప్రవేశిస్తా, పరిశుద్ధమైన నిత్యత్వంలో ప్రవేశిస్తా. యాకోబు లాంటి తీర్మానాన్ని నేను కూడా కలిగి ఉంటాను. నన్ను ఇక్కడ నుండి అక్కడికి శ్రేష్టమైనది, యుగ యుగాలు ఉండేది పరిశుద్ధమైనది, బంగారు వీధులతో అలంకరింపబడిన శుద్ధ శోభనం కలిగిన పట్టణం, దానిలో ప్రవేశిస్తాను. నిశ్చేత ప్రవేశం సాగిన పడదాం, ప్రభు పనులు ప్రవేశిద్దాం, ప్రభుని సేవిద్దాం, ప్రభుని హత్తుకుందాం, ప్రభు కొరకై జీవిద్దాం. తద్వారా ప్రభు మనల్ని బహు ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచిన కాక. రండి ప్రార్థన చేసుకొని పరిశుద్ధ పనిలో ప్రవేశిద్దాం. హెచ్చరిక చేయబడదాం, క్షమాపణ కోరుకుందాం, నూతన